అంటే మన భారతదేశంలో మీరు సోషల్గా చదువుకొని ఉంటారు. భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, వేరు ప్రాంతాలు, అదేవిధంగా రకరకాల తెగలు, కులాలు, మతాలు. సో ఇంత భిన్నత్వంలో భిన్నత్వం అంటే డైవర్సిటీ. అంటే చాలా రకాలైనటువంటి, ఇప్పుడు అమెరికా ఇంకొక దేశం చూస్తే ఏదైనా ఒకటి రెండు భాషలు ఉంటాయి, ఒకే మతం ఉంటుంది, లేదా పెద్దగా ప్రాంతీయ అసమానతలు అనేటివి, అంటే ఒక లాంగ్వేజ్ పరంగా కానీ కులపరంగా మతపరంగా అలాంటివి ఉండవు. బట్ మన దేశము చాలా భాషలు, ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలైనటువంటి సంస్కృతులు ఉండేటటువంటి దేశంలో మొత్తం ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మన భారతదేశానికి సంబంధించినవి కాబట్టి అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మీ పైన ఉంది. దానిలో భాగంగానే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు అంటే దీనిలో తెలంగాణని హర్యానాతో, అదేవిధంగా మన రాష్ట్రాన్ని పంజాబ్తో జత చేశారు, పేరింగ్ ఆఫ్ స్టేట్స్. అంటే పంజాబ్లో ఉండేటటువంటి భాష పంజాబీ, హిందీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి భాష మన మాతృభాష తెలుగు. ఈ రెండు భాషల మధ్య ఉండేటటువంటి వేరియేషన్ ఏంది, వారి భాషను మనం గౌరవించడం, మన భాషను వారు గౌరవించడం, అదేవిధంగా వారి సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం అవగాహన చేసుకోవడం, మన సంస్కృతి సాంప్రదాయాల్ని పంజాబ్ వాళ్ళు అర్థం చేసుకోవడం, ఒక అవగాహన చేసుకోవడం. దీనివల్ల ఏంటి ఉపయోగం? మనం తమిళనాడుకి పోతే మనకు చాలా కొత్తగా ఉంటుంది. పక్కన ఉండేటటువంటి బెంగళూరుకి వెళ్తే మన భాష వాళ్ళకు రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఏదో ఒక వేరే దేశంలో ఉండేటటువంటి భావన ఉంటుంది. అదే నువ్వు వేరే దేశాల్లోకి వెళ్తే ఎక్కడైనా ఇంగ్లీష్ ఉంటుంది, లేదా ఉర్దూ ఉంటుంది, లేదా హిందీ అంటే ఉర్దూనే ఆల్మోస్ట్. కాబట్టి ఒకే భాష ఉండడం వల్ల వాళ్ళు ఏది ఆ దేశంలో ఎక్కడ తిరిగినా కానీ, వేరే దేశంలోకి పోయినా కానీ మనం వేరే దేశంలో ఉన్నామనేటటువంటి భావన వాళ్ళకు ఉండదు. అయితే మనం తమిళనాడుకి వెళ్ళిపోతే కొంచెం బాగా కోయంబత్తూరు అక్కడ వెళ్ళిపోతే తెలుగు మాట్లాడదు, మనకు చాలా కొత్తగా ఉంటుంది. సో అలా కాకుండా ఎన్ని